ఇయ్యలే ఒక్కొక్క ఎకరానికి వేసిండు. వానకాలం అప్పుడు ఏం చెప్పిండంటే సరే దున్నుకం భూములకి ఇస్తా అన్నాడు. దున్నుకం భూములకి ఇస్తా సరే సార్ దున్నుకం భూములకి వెళ్ళి సార్ అనుకున్నాం. ఆ దున్నుకం భూములు ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క ఎకరానికి ఇచ్చి అది బంధు పెట్టాడు. ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు. ఆ ఇల్లు ఇయ్యలే ఇంతవరకు. అది ఇయ్యలే ఇది ఇయ్యలే. ఆ మళ్ళీ పోతే ఆ ఒంటరి మహిళకి ఇస్తానన్నాడు. ఆ ఒంటరి మహిళలకు కూడా ఇయ్యలే. ఏది సక్రంగా పనులు చేస్తలేడు. మా సిద్ధాంతం ప్రకారం మేము లెక్క చెప్తాం మొదటి నుంచి. అందుకొరకే కానీ మీరు ఎవరు విలేకరులే కావచ్చు ఎవరైనా కావచ్చు మీరు కావాలి మాకు ఏం బాధ లేదు. కానీ అసలు వాని ప్రభుత్వం మాకు నచ్చలేదు. ఎందుకు ప్రజలు మొత్తం మంచిగానే ఉన్నారు. రైతులను రాజుని చేస్తున్నా నన్నే ఆదరిస్తారు. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తుండు. 10 సంవత్సరాలు కాదు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. ఇక 2.5 సంవత్సరాలు తప్పకుండా ఉంటాడు. తర్వాత మాత్రం తప్పకుండా పోతాడు. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాను. ఉంటాడు అంటాడు కదా. ఉంటాడు కదా. ఉంటాడు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచిది కాదు. కొంత అది ముదురుగాళ్ళు ఉంటారు. అలా నాదే సాగాలని ఒకటి అంటాడు, నాదే సాగాలని ఒకటి అంటాడు. అదే ఏముండదు అంటాడు. వాళ్ళు నా జాగ్రత్త బాగుంటుంది ఒకటి, నా జాగ్రత్త బాగుంటుంది ఒకటి అంటాడు. అందుకొరకు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం మంచిది అన్నాడు. ఈ ఒంటరి పోరాటం చెప్పి నువ్వు ఉన్నావు. ఇప్పుడు నీ స్వతంత్రంగా పోదాల్చుకున్న కనపురం పోతే వస్తావు. ఇంకా బాపు అంటే సరే బండి రా బాపు అంటే పోయి నాకు ఇస్తాడు, లేకుంటే లేదు కావచ్చు. ఆయన ఆడికి పోయి ఆగుతాయి మీ పని ఆగుద్ది. అగట్టుంటే వ్యవహారాలు అగట్టుంటే వ్యవహారం కావచ్చు. అందుకని కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంతా మాకు పబ్లిక్ మంచిగా నచ్చలేదు. మా ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని చెప్తుండు. 6 గ్యారెంటీలు వస్తున్నాయా? 6 రాలే. ఇప్పటికి ఎన్ని వచ్చినాయి అంటే ఏది కొంతమందికి వచ్చింది. ఏది మన పిరి కరెంటు కొంతమందికి వచ్చింది. ఇప్పుడు ఒక బస్సు ఒకటి వచ్చింది. 2 వచ్చినాయి. ఆ రైతు భరోసా అది మన రైతు బ్యాంకులో రుణమాఫీ చేస్తానన్నాడు. ఎవరికో కొందరు చేసి అన్నాడు. ఇప్పుడు దాదాపు ₹1.5 మంది ఇంకా 3 మందికి 8 మందికి అయింది. 8 మందికి ఆ రుణమాఫీ కాలే. కొట్లాడుతాను వాళ్ళు మాకు ఎందుకు నిలబడి ఇస్తా అంటాడు. అది అట్నే ఆపిండు. కాంగ్రెస్ బాబు ఎవరు ఇచ్చితే కానీ 100 ఎకరాలకు ఇవ్వాలి. మేము కూడా కొట్లాడుతున్నాం. రైతులు 100 ఎకరాలకు కూడా ఇవ్వకూడదు. పద్ధతి కాదు. 100 ఎకరాలకు పెద్ద భూసాయం కావచ్చు ఆసాములకు ఇవ్వద్దు. కనీసానికి 10 ఎకరాల వరకు 15 ఎకరాల వరకు ఇవ్వాలి. మంచిగా ఒంటరి మేళ కానీ వాళ్ళకి దిక్కుల వాళ్ళకి ఇస్తామని ఇవ్వాలి. కానీ బస్సు అని పెట్టిండ్రు. బస్సు పోగానే ఏమున్నది ఆ చిక్కట కడిపే వరకు నాకు ఆడలు చిక్కలు పట్టుకుంటాను రోజు. మా మొగోళ్ళు ఉంటే మొగోళ్ళు కానీ ముందుగా కూకుంటాను. వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో వాళ్ళు వెళ్ళి మోపోతుంది. ఎడిపోతానే కానీ మనం అంటాం కదా. ఆ దెబ్బ కొడతాం ఆడదాన్ని. అది ఏం చేస్తుంది అప్పుడే ఆధార్ కార్డు పర్సులో పెట్టుకుంటుంది పోతుంది. బస్సు ఎక్కుతుంది. హైదరాబాద్ పోతుంది. మళ్ళీ పోతే మంచిదే కదా. అది మంచిది కాదు. చెడు అలవాటు. అది మంచిది ఎట్లా చెప్పు నాకు చెప్పు. నా దగ్గరికి వచ్చి అయ్యా నేను ఏదో నీ తప్ప నా తప్ప ఇది నువ్వు నన్ను కోప్పడ్డు భర్తవు కాబట్టి కోప్పడ్డావు కావచ్చు. కానీ కోప్పడితే కానీ నేను ఈ మా అవ్వగారింటికి పోతానా మా అయ్యగారింటికి పోతానా ఒక ₹50 ఇచ్చి పోయి వస్తా అని అడగకపోతే దానికి విలువ ఉంటుంది మనకి విలువ ఉంటుంది. మన లెక్క లేకుండా అది పోయి చేస్తే వస్తానండి. దాని విలువ ఎక్కడ చెప్పు నాకు చెప్పు. అది దాని విలువ ఎక్కడ నాకు చెప్పు. అది కూడా ఆలోచన. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండనే? కేసీఆర్ కూడా ఒకటి తప్పు చేసిండు. అది కూడా తప్పు అంటలేడు. కానీ వాడు బాగా మీడియం కూడా అంత బాగా కూడా 100 ఎకరాలు గుట్టలు చెట్ల కూడా ఇవ్వకపోండి రైతు భరోసా. అట్లా కూడా మోసమే. అది కూడా ఇవ్వద్దని. అది కూడా మంచి పద్ధతి అంటలేడు. అదొకటి పెద్ద పని చేసినాడు. అదొకటి తప్పు పని చేసి కేసీఆర్. తప్పు అప్పులో ఏవో చేసిండు. కానీ రైతులను అయితే మంచిగా చూసుకున్నాడు. పేద ప్రజలు అయితే పేద ప్రజలను కాపాడిండు. రైతులు కాపాడు. ధరలు కాపాడు. ఆయన వచ్చిన కంటే ఈ ఒడ్లు కొంటాను దేశాల మీద. లేకుంటే ఒక్కొక్క కోటోళ్ళు ఒడ్లు కొనమంటే కొనబోయి చెర్రలో కాలంలో పోసి బాగుంటారు బియ్యం. ఇప్పుడు కోమటలు కొనమంటే ఇప్పుడు మక్కదాన్లు అయినాయి. ఇప్పుడు నాకు 30 క్వింటాలు అవుతాయి. కోమటోడు కొంటలేడు. అక్కడెక్కడో గణపూర్ కన్నా అక్కడెక్కడో కొనుగోలు కేంద్రం పెడతలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ పెట్టుబడి పెట్టలే. ఆడికి పోతే ఆడ పోయి రాసులు ఉండబట్టి రాసు పోషోళ్ళు ఆడ కొంటలేరు. ఈ ఒడ్డు కొన్నట్టు మక్కదాన్లు కొంటే మాకు ఆ సమయంలో కొంత గిట్టుబడి ధర ఉండు. ఎంతో కొంత గిట్టుబడి ధర. అయితే ఇంకొకటి ఈ పత్తి అనేది ఉన్నది మాకు. పత్తిని ఏం చేస్తానంటే వాళ్ళు దానికి కొంచెం అన్నా వాళ్ళ దగ్గర షేరే తీసుకుంటారు. ఇది గింజలు తయారయ్యే కాడ ఏ ఉన్న అడ్డమైన గింజలు ఏదో పండగానే ఆ గింజలు తీసుకొస్తాను మాకు ఇస్తాను. ఇచ్చే వరకు అది వరకు ఆ గింజలు మంచిగా కాసేది మాకు. మంచిగా ఇట్లా ఏళ్ళ లెక్క కాసేది. దగ్గర కాసేది మంచిగా వచ్చేది. పత్తి నాణ్యతగా వచ్చేది పత్తి. ఆ గింజలు మంచిగా కాక పత్తి బిల్కుల్గా పత్తి వస్తలేదు. పత్తి అసలుగా మంచిగా వస్తలేదు. ఇప్పుడు ఆ పత్తి కాడ కూడా ఈ గవర్నమెంట్ కాగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన కడుపుసాల కూడా సత్యక్కడ పోయినా కానీ ఆయన మంచి షేర్ తీసుకునేది. ఇసంపేట ఆ వ్యవసాయదారులు పోయి పాలు ప్రత్యక్షంగా పత్తి మంచి నాణ్యతమైన శివుడు అని చెప్పి తీసుకొచ్చేది. అట్లా తీసుకొస్తలేదు. ఇప్పుడు నాణ్యతగా శివుడు వస్తలేదు. మా ఎమ్మెల్యే ఇప్పుడు ఈయనే మన కడేశ్వరి అదే జనగామ మండలం చిల్పూరు జిల్లా
జనగాం జిల్లా మండలం గణపతి శిల్పూర్ మాది ఇప్పుడు అట్లా. ఎట్లా ఉంది ఆయన పనితీరు ఎట్లా ఉంది? ఇక ఆయన పని ఏందా, ఆయన దేశం తిరిగి చేస్తాడు. ఆయన మనం ఏం చెప్తాం. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో పోయిండు కదా. ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు, ఫస్ట్ ఆయన పుట్టిండు టీడీపీలో పుట్టిండు. టీడీపీలోకి వెళ్ళి వచ్చిండు, కాంగ్రెస్లో పోయిండు. గుండె విజయరామారావు వచ్చినప్పుడు కాంగ్రెస్లోనే ఉన్నాడు ఆయన. టీడీపీలో ఉన్నాడు. టీడీపీలో ఉండుకుంటా కూడా ఏం చెప్పిండంటే తెలంగాణ వచ్చేది ఉంటే కరెంటు తీగలకు బట్టలు ఎండుతారు అన్నాడు. ఏది మన బహిరంగ సభలలో. అరే ఒక కరెంటు తీగలకు బట్టలు ఎండుతాడు, కరెంటు ఉండదు కదా మేము అనుకున్నాం. కాంగ్రెస్ టీఆర్ఎస్ కరెంటు ఆ నీళ్ళు ఎవరు తెచ్చిలే? ఈయన తెచ్చాడు. అప్పుడు కాంగ్రెస్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అమల్లో పెట్టిండు. ఈయన మొత్తం బయటికి తీసుకొచ్చాడు కేసీఆర్. అందుకొరకు కేసీఆర్ చేసిన పనులు మంచిగా ఉన్నాయి. ఒక్కటి ఏం చేసిండు కేసీఆర్ అంటే, ఒకటి ఈ 100 ఎకరాలకు 200 ఎకరాలకు ఇవ్వకపోయింది ఇది రైతు భరోసా. అది ఒక్కటి కొంచెం పొరపాటు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే కూడా మీ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు 1400 కోట్లతో అభివృద్ధి చేస్తున్నా అని చెప్తుండు. చేసిండు ఎక్కడైనా అభివృద్ధి? ఇది వరకు అది రాలే, ఇంతవరకు అది రాలే. ఏమో ఎప్పుడు చేసే పెద్ద రాలేదు. మీరు ఎక్కడ చేస్తాం అయితే అర్థం కాదు కానీ అది అట్లా. అందుకని కాబట్టి మాకు మాత్రం ఏమంతా నష్టం. మళ్ళీ గెలిపిస్తారు కడియం శ్రీగారిని? కడియం శ్రీగారు గెలిస్తే ఎంత గెలవకుంటే ఎంతనే మనకు ఎమ్మెల్యేతో ఏమంత అవుతుంది. మనకు కావాలి మినిస్టర్ అక్కడ మనకు స్టేట్ గవర్నమెంట్ కావాలి కానీ స్టేట్ గవర్నమెంట్ మనకు అవసరం. కేసీఆర్ రావాలంటావు? కేసీఆర్ అయితే పని ఇది. మళ్ళీ ఆఖరికి ఆయన సాధారణ ఆయన కొడుకుని పెట్టి కూడా రాజకీయం చేసుకోవాలి వాళ్ళు లెక్క. అయితే ఇప్పుడు చేసి వెళ్ళి తీసుకోవాలి లెక్క వాళ్ళు. మా సిద్ధాంతం కట్టినది రైతులు. ఇప్పుడు మీకు ఇక్కడ ఎమ్మెల్యే కావాలి కరెక్ట్గా? ఎమ్మెల్యే మాకు డాక్టర్ రాజే ఉండే, ఆయన మంచి పనులు చేసిండు. ఈయన కడియం శ్రీగారు చేద్దాం. కడియం శ్రీగారు ఎక్కడ 10 రూపాయలు ఉంటే అక్కడికే పోతాడు ఆయన. అవసరం మళ్ళీ పోతాడు ఆయన. టీడీపీలోకి వెళ్ళి వచ్చిండు, టీఆర్ఎస్కి వచ్చిండు, టీఆర్ఎస్కి వచ్చిండు. ఇగో ఇక్కడనే ఒక రూమ్లో కానీ మేము ఇట్లా కనపడదు అంటున్నాం. అందులోకి వచ్చిండు, టీఆర్ఎస్కి వచ్చిండు. బాబు నన్ను టీఆర్ఎస్కి వచ్చిండు, నన్ను గెలిపియాలి అట్లా ఇట్టే అన్నాడు. అని మేము ఊళ్ళో నేను ఒక అత్తరణ పుత్తరణ తిరిగేటోనే ఊళ్ళో తిరిగినాం. తిరిగి ఎలక్షన్లలో అని గెలిపించినాక 3 నెలలకు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. మళ్ళీ కాంగ్రెస్లో పోయాడు. నేను అది వరకు కప్పుకునే కంటు ఏంటిది టీఆర్ఎస్ కాడ. టీఆర్ఎస్ కాడ కట్టుకొని బిడ్డ మాకు అయినా చెప్పుకుంటూ నియోజక రైతులకు 3 నెలలనే మళ్ళీ పోయి కాంగ్రెస్ అనగా నన్ను నియోజకవర్గం ఎలా ఉంటాను. అరే అసలు మీ ఎమ్మెల్యే మంచోడు కదా, నువ్వు మంచోని కదా అన్నారు. బదనాం అవుతారు. మేము ప్రజలు ఇప్పుడు మనం అసలు వాళ్ళు రాజకీయ నాయకులు బదనాం అవుతలేరు. ప్రజల్లో ఓటేస్టోళ్ళే బదనాం చేస్తారు వాళ్ళు. అదే బదనాం చేస్తారు. అయితే 3 నెలల్లో మేము పోతే మాకు ఏం సలహా ఇచ్చింది వాళ్ళు. నిన్న మొన్న వచ్చాం టీఆర్ఎస్ అని చెప్తావు, 3 నెలలు కానే కాలం మళ్ళీ కాంగ్రెస్కి ఏమని చెప్తావు. 1000 ఎకరాల మనుషులు మమ్మల్ని మా ఓటర్లు వేసేటోళ్ళు మమ్మల్ని అట్లా నిర్బంధం పెట్టే సమయం వచ్చింది మాకు. అప్పుడు అక్కడ చేసిన వాళ్ళు మమ్మల్ని. మళ్ళీ ఏ పార్టీ నుంచి నిలబడతాడు కడియం శ్రీగారు? ఎవరు కడియం శ్రీగారు? ఆయన ఇప్పుడు ఎటువంటి పిచ్చోని చేతిలో గుండు. ఇప్పుడు వెనకటి పిచ్చోడు ఏమన్నాడు, చెట్టు గుండు పట్టుకొని గోడ తిండేది. అటు ఇచ్చిరెత్తడా ఇటు ఇచ్చిరెత్తడా మాకు అర్థం కాకపోయింది. ఇది కూడా అప్పటి వరకు ఏది బెనిఫిట్ అయితే అనకపోతారు. అది బెనిఫిట్ అయితే ఉంటే పోతుంది. అది ఏది బెనిఫిట్ అయితే మనకి అట్లా ఉంటుంది సంగతి. ఇలా ఈయన నేను ఎక్కువగా ఉంటాడు, కాంగ్రెస్లో ఉంటాడు కాదు, రేపు బీజేపీలోకే పోవచ్చు, రేపు ఇలా పోతాడు. ఇంకా బహుశా లాభం వస్తే ఆడబోతాడు. అంతే నేను చెప్పేది అంతే, ఇలా పోతాడు. ఏది నమ్మకం అట్లా అంతే. అది